గోల్డెన్ మెమరీస్ మాకు ఇచ్చిన మోతలు స్తోత్రం. దయామయుడ మీ కొందనాలు. అలాగే నాయన యెషయా స్తోత్రం ప్రభు నాయన. అయా మిగిలిన కార్యక్రమాలు కూడా మీరే ఉండి క్రమంగా Good morning and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all and hope you are all doing well. అయ్యగారు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసుడికి స్వాగతం పలుకుతున్నాం. మరి ఈరోజు మనం అందరం కూడా కలిసి మరి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవవంతమైనటువంటి ప్రసంగాన్ని పాస్టర్ ఫెరల్ డిఫోర్ గా మనతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా మరి నర్సాపేట నుంచి ఇజ్రాయిల్ గారు వారి బృందంతో మన మధ్యలో ఆరాధన నడిపించబోతున్నారు. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్. మనందరం కూడా మరి అందరం కలిసి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని చెప్పుకుందాం. Let's say all together the faith confession of the power packed pastor. Read with me all. మనందరం కలిసి నాతో పాటు ఇది చెప్పండి. You are not what people calls you are, but you are what God calls you. You are the power packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఎస్, యు ఆర్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. సో వెన్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు మిర్రర్ అండ్ సే ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. నేను శక్తి కలిగిన సేవకుని. ఆమేన్. Amen. Thank you so much, Ayagaru. ఈ సమయంలో let's welcome the worship session. Our pastor Israel Garu and team from Andhra Pradesh, Narsapeta. He's going to lead us into praise and worship. Pastor Farrell, thank you so much for joining. Welcome to Power Packed Pastors. Thank you. Okay, Israel Garu. పాస్టర్ ఇజ్రాయెల్ గారు ఈ సమయంలో మన మధ్యలో మరి ఆరాధన నడిపిస్తారు. ఇజ్రాయెల్ గారు ఉన్నారా? ఈ సమయంలో మీరందరూ కూడా మరి మీటింగ్ చివరి వరకు ఉండండి. మనం మన యాన్యువల్ కాన్ఫరెన్స్ గురించి ఎలా జరిగిందని మీ అందరి యొక్క ఒపీనియన్ వి వాంట్ టు హియర్. మీరందరూ కూడా మరి మన యాన్యువల్ కాన్ఫరెన్స్ గురించి మీ ఒపీనియన్, మీ యొక్క ఉద్దేశాలు వినాలని ఆశపడుతూ ఉన్నాను. ఇజ్రాయెల్ గారు జస్ట్ జాయిన్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యారు. అది తిప్పి పెట్టండి ఫోను. దట్స్ గుడ్. రైట్, నైస్. స్టార్ట్ చేయండి. ప్రార్థన చేసి ఒక 2 పాటలు పాడి తర్వాత చిన్న ఒక పాట పాడి ఆరాధన చేయండి. ఓకే. పరిశుద్ధమైన ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడిన మీ సేవకులు ప్రభా ఎంతో శ్రద్ధతోటి, ప్రేమతోటి, ఆసక్తితోటి ప్రభా మీరు ఇచ్చిన వీడియో కనపట్లేదు చూడండి. ప్రభువా మీరే సహాయం చేసి నడిపించి కనిపించి కాపాడమని అడుగుచు. ఈ రోజు ప్రభువా మా కుటుంబంతో ప్రభువా ఆరాధించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీరే సహాయం చేసి మమ్మల్ని మీ ఆత్మతో సత్యంతో నడిపించి ఈ ఆరాధన వల్ల మా మినిస్ట్రీస్ కి ప్రభు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మా అందరికీ శక్తికరంగా చేసి నడిపించి కాపాడి కనికరించి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం. ఆమేన్.
దయచేసి మనం పాట పాడుకుందాం. 3వ పాట పాడుకుందాం. స్తోత్రింతము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడని పాట పాడు. స్తోత్రింతము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. శ్రేష్ఠీవులని తినందున శ్రేష్ఠీవులవు నీవే. శ్రేష్ఠీవులని తినందున శ్రేష్ఠీవులవు నీవే. త్రిత్వమైన ఏకదేవా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. అవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడ. అవళవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడ. నన్ను రక్షించిన రక్షకుండా నాదనీకే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండా నాదనీకే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. సేవకులాపునాది జ్ఞానమునకు నింపిన తెలివే. నీవు సేవకులాపునాది జ్ఞానమునకు నింపిన తెలివే. ఆనందముగను కూడుకొనుచు ఆనందముగను కూడుకొనుచు వేడెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతముల మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతముల మంగళధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ చూద్దాము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ చూద్దాము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు తండ్రికి
పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుడు ఘన మహత్యము గల రాజు మన ప్రభువే మహాదేవుడు ఘన మహత్యము గల రాజు భూమ్యాగాధములో ఎలను భూధర శిఖరములాయన త్రాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించే ఆయన సత్యుని హస్తము భూమి చేసే సముద్రము సృష్టించే సత్యుని హస్తమే భూమి చేసే ఆయన దైవము పాలితునా ఆయన వేపడి గొర్రెలము ప్రణియు సారించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెలము ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకుదము ఆయన మాటలు కైకొనినా అయ్యవి మనకెంతో మేలగును ఉత్సాహించి ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకులు స్తుతి మహిమలు కలుగుగాక తండ్రి కుమార శుద్ధాత్మకులు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నాను ఆమేన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. అయ్యగారు పాడమంటారా ఇంకోటి ఆరాధన చేయమంటారా? ఆరాధన చేసేయండి సార్, ఆరాధన చేయండి. ఓకే, ప్రేమించేది. మన అందరం కలిసి ప్రభువుని ఆరాధించుదాం, ప్రభువుని మహిమపరుస్తూ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి మన ఆరాధన అంగీకరించినట్లుగా మనం ముక్త కంఠంతో ఏక మనసుతో ఏక సంఘం ఏకాత్మతోటి మనం ఆరాధించాలి. ప్రేమించేదను అధికముగా ఆరాధించు నిన్ను ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించు నిన్ను ఆసక్తితో గుణముతో ఆరాధించు గుణబలముతో ప్రేమించేదను గుణముతో ఆరాధించు గుణబలముతో ప్రేమించేదను ఆరాధన everybody ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను గుణపరుచుతో
ఆరాధించు అందరూ పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధించు బిగ్గరగా పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా ఆమె నన్ను చూచవే వందనమయ్యా చూచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను బలముతో ఆరాధించు అందరూ ఎవరు పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా మమ్ము స్వస్థపరచవే వందనమయ్యా మమ్ము స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే గని నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే గని అధముల ననసి అధికారులను అధముల చేసిన అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఉన్నది నీకు అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఉన్నది నీకు అసాధ్యమైనది ఉన్నది
ప్రేమించేదముగా ఆరాధిస్తూ నిన్ను ఆసక్తితో ప్రేమించేదముగా ఆరాధిస్తూ నిన్ను ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధిస్తూ పూర్ణ బలముతో ప్రేమించేదము ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఎబినేజరే ఎల్లోయి యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా మమ్ము స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. Hallelujah, Jesus. We praise you, Lord. ప్రార్థించారు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీ పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో ఆయన ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొనడానికి తండ్రి మీరు ప్రభు చూపించారు. మీకు స్తోత్రం. మీటింగ్ లో ఎందరైతే ప్రభు దైవ సేవకులు పాల్గొంటున్నారు వారందరితో కూడా నీ కృపను ఉంచండి. ఈ సమయంలో మీ దైవ దాసుని పరిపరుచుకొని తండ్రి మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు ఘనమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Thank you so much, Garu. Thank you so much. May God bless you all. Samilo, let's go to the worship. Thank you so much for the worship. Let's hear the word of God. I invite Pastor Reverend Dr. Farrell Dufour, the Mom Ministry Director. Welcome you, sir. Thank you so much for your time and availability. Praise the Lord. This is your time. Hey, thank you so much, Solomon. It is really good to be with the Power Pack pastors. I'm excited about today, and I hope this will be the best day they've had in years. సో ఈ మరొకసారి శక్తి కలిగిన సేవకులతో ఈ విధంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. మరి నేను ఈ రోజు వారందరి జీవితాల్లో ఒక ప్రముఖమైన ప్రత్యేకమైన రోజుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. I want to speak to you today, Power Pack pastors, about changing levels and doing it quickly. ఈ సమయంలో మరి ఒకసారి ఏ విధంగా మన స్థితిగతులను మార్చుకోవాలి, మన స్థితిని గతిని ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయం మాట్లాడబోతూ ఉన్నాను. Solomon, I would like to go ahead and go to Numbers 11:16 through 17, if you would read that. నెంబర్స్ Yes. ఓకే. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16-17 వచనాలని చదువుకుందాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. బైబిల్ ఉన్న అందరూ కూడా మీరు ఈ సమయంలో బైబిల్ తీయండి. సంఖ్యాకాండము Go ahead. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16-17. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నేను ఎరిగిన ఇశ్రాయేలీల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకి పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. Yes. Did you read verse 17 as well? 17. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండున్నట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. Yes, 17.
Power Pack pastors, your job is to bear the burden of the people, and we know that there are a lot of burdens in India. మరి శక్తి కలిగిన సేవకులారా, ఈ సమయంలో ప్రజల యొక్క భారాన్ని మోసేటువంటి పనిని మీ అందరి మీద దేవుడు పెట్టాడు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక భారాలతో బాధపడుతూ ఉన్నారు. He's taking 70 elders and putting power on them. Well, I see that we have 30 gathered here tonight. I'm praying that you get the power on you. మరి ఇక్కడ ఈ మన చదివిన వాక్యాల్లో 70 మంది పెద్దలను తీసుకొని వారిని అభిషేకిస్తూ ఉన్నాడు. మోషే మీద ఉన్నటువంటి ఆత్మ వారి మీద కొంత పాలు వెళ్ళి వాళ్ళు భారాన్ని మోయాలి అని. ఈ సమయంలో మన మీటింగ్ లో 30 మంది ఉన్నారు. ఈ 30 మంది మీదకి అటువంటి ఆత్మ భారం రావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Today you're going to change levels. Today every person that's listening to this broadcast, you will change levels and you will leave here totally different than when you came in this morning. ఈ సమయంలో ఈ మీటింగ్ లో ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో మరి వారి యొక్క స్థాయి లేకపోతే నీ స్థితిగతులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. My prayer and God's desire is that you shake your generation and you bear the burden of people. ఈ సమయంలో నా యొక్క ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా మీ తరం వారిలో అనేక మందిని మీరు మరి సంధించే వారిగా, అనేక మంది జీవితాలు మార్చేవారిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. Power Pack pastors, I'm not just speaking to you, I'm speaking to myself. We need to shake our generation. మరి మీతోనే కాదు, నాతో నేను కూడా బోధించుకుంటున్నాను. ఈ బోధ నాకు కూడా మరి మన యొక్క ఈ యొక్క జనాభాని, మనం ఉన్నటువంటి ఈ యొక్క తరాన్ని మనం మరి ఆత్మతో నింపేవారిగా ఉండాలి. Peter said in Acts chapter 6 verse 4, we've been given to prayer and the ministry of God's word. మరి అపొస్తల కార్యంలో పేతురు ఈ విధంగా అంటూ ఉన్నాడు, మనం వాక్యం చదవటంలోను బోధయందును మనం ఎప్పుడు కూడా స్థిరస్తులమై ఉండాలి అని. Now, the Bible says the sower sows the word. Why? So you can lift the burdens of the people. And that is our job, sow the word. కాబట్టి దేవుని వాక్యం అనుసరిస్తుందంటే విత్తువారు విత్తుచుండగా కోయువారు కూడా వారు వెంటనే రావాలను అని. అదేవిధంగా మీ భారం కూడా ఏంటంటే విత్తనాలు విత్తాలి, ఆ తర్వాత నీ యొక్క పరిచర్యలోనే ఆ పంటను కొయ్యాలి అని ప్రార్థించండి. There are a lot of people that are hurting all over the world, but tonight I'm focusing on people in India and Pakistan and in Africa. They're hurting and in pain. కాబట్టి ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దేవుడు లేక ఎంతో నశించుతూ ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ప్రాముఖ్యంగా నేను ఈ సమయంలో మరి భారతదేశంలో ఉన్న ప్రజల కోసం, పాకిస్తాన్లో ఉన్న ప్రజల కోసం, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. There are people that are brokenhearted, living in despair. They have no hope, and it's our job to lift their burden. కాబట్టి ప్రజల్లో నిరీక్షణ లేక నశించిపోవచ్చు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఆశ లేదు, వాళ్ళు ఎటువంటి మరి బ్రతకాలనే నిరీక్షణ లేదు. కనుకనే అటువంటి వారిలో మరి నిత్యత్వం గురించినటువంటి నిరీక్షణ పుట్టించాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. Pastor, I've got good news for you. God wants to use you in his plan. కాబట్టి దేవుని సేవకులారా, మీ అందరికి ఒక శుభవార్త ఏంటంటే దేవుడు నీ తరంలో నిన్ను బలపరిచి ఆయన వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. And we'll do those things when we get something in our spirit that Jesus is coming soon. It will cause us to move quickly. కనుకనే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన మీదకి వస్తుందో, యేసు ప్రభువారి యొక్క రాకడికి సిద్ధపరుస్తూ ఈ కార్యాలన్నీ కూడా జరిగించగలుగుతాం. People like to say, well, why hasn't Jesus come back? Well, let me tell you, 2 Peter chapter 3 verse 9 will tell you. కాబట్టి మీరు మరి చాలా మంది అడగొచ్చు, అయితే యేసు ప్రభువు ఎప్పుడు తిరిగి వస్తున్నాడు అంటే రెండో పేతురు రాసిన పత్రికలో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. Did you read 2 పేతురు 2వ అధ్యాయం 3వ వచన విధంగా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు
ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశించవలనని ఇష్టించక అందరి మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. This morning, you woke up for a reason, and I believe God's going to put power. I said He's going to put power in your life. ఈ ఉదయకాల రాత్రికాల సమయంలో నువ్వు పడుకున్నావు, ఈ ఉదయకాల సమయంలో కళ్ళు తెరిసావు అంటే నువ్వు జీవంతో ఉన్నావు అంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని. కనుకనే దేవుడు నిర్ణయించిన పని జరగాలి అంటే నీ మీదకి మరి పరలోకం నుంచి శక్తి రావాలి. నేను చెబుతున్నాను, శక్తి దిగి రావాలి. He's going to give you that book of Acts power and that fire, and I'm praying that it gets on you today. కాబట్టి నేను అపోస్తల కార్యంలో ప్రభువారు చెప్పినటువంటి శక్తి మీ మీదకు వచ్చును, అదే పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చును అన్న శక్తి గురించి నేను మాట్లాడుచూ ఉన్నాను. Power Pack Pastors, my prayer is that God is going to have you fight harder and pray longer. కనుకనే శక్తి కలిగిన సేవకులారా, మిమ్మల్ని అందరూ కూడా దేవుడు మరి బలంగా ప్రార్థించేవారుగాను శక్తి కలిగిన కార్యాలు చేయవారుగాను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. And why is God going to do that? So we will see our family free, our state free, our nation free, and our world free. ఎప్పుడైతే నువ్వు శక్తి కలిగిన ప్రార్థన మరి శక్తి కలిగిన కార్యాలు జరిగిస్తావో అప్పుడు మన యొక్క నీ ఉన్నటువంటి గ్రామం మరి స్వేచ్ఛ వస్తుంది, పట్టణానికి నీ దేశానికి సాతాను నుంచి వాటి కార్యాల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. This morning, I want you to know the devil is shaking. He is shaking because he knows the power that is available to you is dangerous to his kingdom. కాబట్టి సాతాను ఈ ఉదయకాల సమయంలో ఈరోజు అది భయపడుతూ ఉంది నిన్ను చూసి. కారణం ఏంటంటే ఆ పరలోకం నుంచి నీ మీదకి వస్తున్నటువంటి ఆ శక్తి సాతాను యొక్క రాజ్యాన్ని కోలుదోసేదిగా ఉన్నది కాబట్టి. Read Numbers 11, 24 and 25, Solomon. మరి అదే విధంగా సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో 25వ వచనం. యెహోవా మేఘములో దిగి ఆయనతో మాట్లాడి ఆయన మీద వచ్చి ఆత్మలో పాలు ఈ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచించలేదు. Then you have Acts chapter 1 verse 8. You will receive power when the Holy Spirit comes on you to be a witness. మరి అపోస్తల కార్యం 1:8 ప్రకారం మరి పరలోకమందు నుండి మరి పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగి వస్తుంది అన్న రాయబడింది. You'll be a witness in India, in Judea, Samaria, the inmost parts of the earth. ఎప్పుడైతే ఆ శక్తి మీ మీదకి దిగి వస్తుందో అప్పుడు మీరు మీ యొక్క సొంత ప్రాంతంలో భారతదేశంలోను మరి యెరూషలేము, యోదయ మరి వివిధ పట్టణాల్లో మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మీరు సాక్షులై ఉండేదారు. I'm praying that God gives you dynamite power, miraculous power. కాబట్టి దేవుడు అద్భుతకరమైనటువంటి శక్తిని మరి మీ అందరి మీదకి తెచ్చునుగాక. So you'll be a witness and you can win the lost and you can remove people's burdens. కనుకనే అప్పుడు నీవు భారంతో ఉన్న ప్రజలని వారి భారాల నుంచి నువ్వు విడిపిస్తావు. Do you know the word power is used 119 times in the New Testament alone? It means mighty power of God. మరి శక్తి అనే మాట దాదాపు 119 సార్లు కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మహోన్నతమైన శక్తి మరి తన ప్రజల మీదకు దిగి రావాలి అని. It's not just merely power, it's tremendous power. అదేదో కేవలం సాధారణమైనటువంటి శక్తి కాదు కానీ అది అద్భుతకరమైన పరలోకపు శక్తి. The word power is talking about dynamite. మరి ఇక్కడ శక్తి అనేది దేని గురించి మాట్లాడుతుందంటే మాకు ఒక అద్భుతమైనటువంటి శక్తి గురించి మాట్లాడుతూ ఉంది. Explosive power. మరి అది చాలా విచ్ఛిన్నకరమైనటువంటి లేకపోతే అత్యంతంగా శక్తిని చూపించేటువంటి బలం అది. Supernatural power when it's released.
అది అంటే ఊహించినటువంటి సాధారణమైన మనుషులు చూపించినటువంటి శక్తి, అది పరలోక సంబంధమైనటువంటి దైవక శక్తి. My prayer today for the Power Pack pastors all around the world is you will receive power that comes from God Himself. మరి ఈరోజు శక్తి కలిగిన సేవకులందరూ కూడా పరలోకం నుంచి మరి మరి ఆయన యొక్క దైవిక సంబంధమైనటువంటి ఆ శక్తిని మీరందరూ పొందుకొందురుగాక. Pastor, when you feel defeated, when you feel like you're overcome, overrun, overpowered, and overwhelmed, God's power is going to show up. మరి సేవకులారా, మీరు ఎప్పుడైనా సరే దిగులు పడినట్లయితే, లేకపోతే భయపడినట్లయితే, లేకపోతే ఓడిపోయినట్టు మీరు భావించినట్లయితే గుర్తుంచుకోండి, మహోన్నతమైనటువంటి దైవిక శక్తి మీ కొరకు సిద్ధంగా ఉంది అని. You know, God says, look at you. I've already sent the Holy Ghost. దేవుడు ఏమంటున్నాడంటే, మీ కొరకు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. So you need to lift up both hands and you need to thank the Father that you're anointed with fresh oil. కనుకనే నీవు మరి పరలోకమందున్న తండ్రి చేత ఆ గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని నీ చేతులు పైకెత్తి ఆయన అడగాలి, శక్తితో నింపయ్యా అని. Power Pack pastors, we need to receive the power and we need to carry the power. కాబట్టి మనం ఆ శక్తిని పొందుకునేవారుగా ఉండాలి, ఆ శక్తిని నిత్యము మరి మనతో ఉంచుకునేవారుగా ఉండాలి. When you start talking like that, in 2 words, the devil will clear out of your life. మరి అటువంటి శక్తిని నువ్వు పొందుకొని ఆ శక్తితో నువ్వు నడుస్తున్నప్పుడు మరి రెండు మాటలు నువ్వు మాట్లాడితే చాలు, మరి నీ దగ్గర నుంచి సాతాను పారిపోతుంది. You see, the devil knows only one language. It is not English, it's not Telugu. మరి సాతానికి ఒకే ఒక భాష తెలుసు, అది తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు. The devil knows one language and it's power. మరి ఆ భాష, దానికి తెలిసిన మాట ఏంటంటే దేవుని యొక్క శక్తి ఉందని. He knows when somebody has it and when somebody doesn't. అయితే దానికి తెలుసు ఆ శక్తి ఎక్కడ ఉంది, దాన్ని నాశనం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని. I'm here to tell you, you're going to get power today, this morning, where you're at. In మరి Jesus' నువ్వు name. ఉన్న స్థలంలోనే ఈ రోజు ఆయన యొక్క దైవిక శక్తి నీ మీదకి దిగవచ్చును గాక. He's going to, you're going to carry power out from your home or wherever you're at this morning, and it's going to change everything about you. నువ్వున్న నీ గృహంలోనే, నువ్వున్న స్థలంలోనే ఆ పరలోక సంబంధమైన దైవిక శక్తి నీ మీదకి దిగవచ్చును గాక, నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయును గాక. You know, you are never wrong when you quote this book. నువ్వు ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథాన్ని వాడతావో, బైబిల్ గురించి మాట్లాడతావో, ఈ బైబిల్లో ఉన్న మాటలు ఏది కూడా మరి నువ్వు తప్పుగా చెప్పలేవు. And this book says that you receive power after the Holy Spirit comes on you. మరి బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు అని. You know, we're supposed to be on the move. మనం అందుకే దైవ సేవకులుగా, శక్తి కలిగిన సేవకులుగా మనం ఎప్పుడు కూడా దేవుని సేవలో ముందుకు వెళ్ళేవారుగానే ఉండాలి. And it's very hard for the devil to hit a moving target. కాబట్టి కదులుతున్న వారిని అంటే చంపటం చాలా కష్టం అంట. When you hook up with the power of God, it is life changing. నువ్వు ఎప్పుడైతే దైవిక శక్తిని పొందుకొని దైవిక శక్తిలో నింపబడి ఉంటావో అప్పుడు శత్రువుకి నువ్వు దొరకవు. I'm going to prophesy over you. The last defeat that you saw will be the last defeat that you ever see. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక ప్రవచనం చెబుతూ ఉన్నాను. అదేంటంటే, నీ జీవితంలో ఓటమి అనేది చివరిసారిగా ఎప్పుడైతే చూసావో అదే చివరి ఓటమి. ఇంక నీ జీవితంలో ఓటమి అనేది, అపజయం అనేది చూడకుండా ఉండుగాక. Pastor, you're not going to have to call somebody to pray for you because you're going to have the power to see things changed. కాబట్టి నువ్వు ఎవరినో పిలిచి ప్రార్థన చేయమని అడగక్కర్లేదు, కానీ ఆ శక్తి నీ దగ్గరే దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. You're not going to have to
whine and cry and beg people to pray for you because you have power. కాబట్టి నువ్వు ఇతరులని నా కోసం ప్రార్థించండి, నేను బాధల్లో ఉన్నానని చెప్పకూడదు, కానీ ఆ శక్తి, దైవ శక్తి నీ కోసం సిద్ధంగా ఉన్నది. Your hands are anointed and your mouth is anointed. మరి నీ యొక్క నోరు అభిషేకించబడింది, నీ యొక్క అవయవాలు అభిషేకించబడ్డాయి. That Holy Ghost power wants control of you in your life. కాబట్టి పరిశుద్ధాత్మ నీ మీద, నీ జీవితం మీద అధికారం అనుగ్రహించినట్లయితే ఆ శక్తితో నింపబడేదవు. Do you remember the crowds kept getting bigger and bigger, and it was just too much for one man, and Jesus said to his disciples, I gotta go. అయితే ఇక్కడ ఎప్పుడైతే జనులు ఎక్కువ మంది ఆయన యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారో, మరి అంటే శిష్యులు కూడా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటారు, నేను ఇప్పుడు వెళ్ళాలి అని. And the disciples said, don't say that, Jesus. We don't like it when you talk like that. కాబట్టి ఆయన అంటాడు, నేను పరలోక తండ్రి వద్దకు వెళ్ళే సమయం వచ్చింది అన్నప్పుడు శిష్యులు అంటారు, అలాగ అనొద్దు, నువ్వు ఎప్పుడు మాతోనే ఉండాలి, నువ్వు వెళ్ళొద్దు అంటారు. The disciples said, I think it's better if you stayed with us, Jesus. కాబట్టి మరి శిష్యులు అంటారు, నువ్వు ఎప్పుడు కూడా మాతోనే ఉంటే మంచిది అనుకుంటా యేసు ప్రభు అంటారు. And Jesus said, wait a minute. It's actually better for you if I go than if I stay. కానీ యేసు ప్రభు వారు అంటారంటే, నేను మీతో ఉండటం కన్నా నేను తండ్రి యొద్దకు వెళ్ళటమే మంచిది అంటాడు. You see, if I don't go, I can't send someone to help you who is called the Holy Spirit. అందుకే ఆయన అంటాడు, నేను వెళ్ళని ఎడల మీ యొద్దకు నేను శక్తిని పంపించలేను, నేను వెళ్ళిన ఎడల మీ యొద్దకి వచ్చి మరి పరిశుద్ధాత్మ శక్తి నేను పంపించగలను అంటాడు. I'm so excited about John chapter 14, verse 12 through 14. It just makes me want to stand up and shout. Would you read that? మరి యోహాను సువార్త 14వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. 14 which verses? John 14, 12 through 14. 12వ వచనం నుంచి 14వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపడుటకై దాన్ని చేతును. నా నామమందు మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. What kind of works did Jesus do? He did many works. ఇక్కడ అన్నాడు, యేసు ప్రభువు ఏం కార్యాలు చేశాడు? ఆయన అనేక గొప్ప కార్యాలు జరిగించాడు. He opened the eyes of the blind. He unstopped the ears of the deaf. ఆ కనుకనే ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు, చెవిటి వారి చెవులని వినేటట్టుగా చేశాడు. He made the lame to walk. ఆ తర్వాత మరి కుంటి వారిని నడిచే విధంగా చేశాడు. He healed every sickness and disease he came in contact with. మరి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరిచాడు. He brought joy to those who were oppressed. మరి ఎవరైతే దుఃఖంలో కన్నీటిలో ఉన్నారో వాళ్ళందరికీ సంతోషాన్ని అనుగ్రహించాడు. He brought freedom to the prisoners. మరి బందీలై ఉన్న వారికి స్వతంత్రాన్ని, స్వేచ్ఛనిచ్చాడు. And Pastor, Jesus said the same thing that you saw me do for 3 years, you're going to do it. కాబట్టి యేసు ప్రభువారు చేసిన ఆ కార్యాలు, 3 సంవత్సరాలు చేసిన కార్యాలని, అటువంటి కార్యాన్ని నీవు కూడా చేయబోతూ ఉన్నావు. Not only are you going to do it, you're going to do greater works. అవే కాకుండా అంతకన్నా గొప్ప కార్యాలను నువ్వు చేయబోతూ ఉన్నావు. Because I'm going to the Father and I'm bringing back the Holy Ghost for you. ఇక్కడ అన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళి మీతో ఉండటానికై పరిశుద్ధాత్మను పంపించదును అంటున్నాడు. 1 John 14:13 says, whatsoever you ask in my name. మొదటి యోహాను 14 చెబుతున్న, నా నామమున మీరు ఏది అడిగినాను అది నేను మీకు చేతును అని. I can hear some people say, well, Pastor, God says yes and sometimes he says no. No, you made that up. అయితే ఇక్కడ చాలా మంది అంటారు, దేవుడు మనం ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు అవును అంటాడు, కొన్నిసార్లు కాదు అంటాడు అంటారు. లేదు, ఆయన కాదు అని అన్నాడు. అది కాదు అనేది మనుషులు ఏర్పాటు చేసినటువంటి మాట. అది
That's not what it says. కానీ ఆయన అలా చెప్పలేదు. The Lord wants to make you a strong tower. He wants to make you a power-packed pastor. మరి దేవుడికి నిన్ను బలపరచాలని, శక్తి కలిగిన సేవకునిగా చేయాలనేది ఆయన ఉద్దేశం. అందుకే నన్ను ఏం అడిగినను నేను చేతును అన్నాడు. And the Lord said, whatever you ask for, I will do it. అందుకే 14వ వచనంలో అన్నాడు, నా నామం మందు మీరు నన్నేమి అడిగినను నేను So why is he చేతును. going to do all those things? అంటే అవన్నీ కూడా ఆయన చేసిన కార్యాలన్నీ కూడా నువ్వు చేయబోతున్నావా? So the Father will be glorified. మరి దాన్ని చేయడం ద్వారా తండ్రికి మహిమ వస్తుందంట. I tell you, God wants to do some extraordinary things right where you're at this morning. కాబట్టి నువ్వు ఈ సమయంలో ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. In the mighty name of Jesus, get ready for things to turn around. కాబట్టి నీ జీవితంలో పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారునుగాక. And it's not going to happen by might or your power. It's going to happen by the power of God's Spirit. కాబట్టి నీ శక్తితో కాదు గాని మరి దైవక శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నీ పరిస్థితులు మారునుగాక. If the devil understood anything, he knows about Jesus. కాబట్టి ఏ పరిస్థితినైనా సరే సాతానుకు తెలుసు దేవుడు యొక్క శక్తి ఏంటో. Jesus walked on the shore where the man was demon possessed, and Jesus never said one word. మరి యేసు ప్రభు వారు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి సాతాను సేన సమూహంతో నింపబడినటువంటి వ్యక్తిని చూస్తాడు. ఆ That one వ్యక్తితో man had ఒక్క మాట కూడా మాట్లాడు. That one man had 6,000 demons. అయితే ఆ వ్యక్తిలో 60,000 దయ్యాలు సేన ఉంది. And when he saw Jesus, he was running to Jesus, and he began to fall at Jesus' feet and worship him. ఎప్పుడైతే ఆయన యేసు ప్రభుని చూశాడో పరిగెత్తుకుంటూ భయంతో వచ్చాడు. మరి ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన యేసు ప్రభు పాదాల మీద పడి నేను నిన్ను అనుసరిస్తాను అన్నాడు. I'll tell you, the devil knows when he's outmatched. మరి సాతానికి తెలుసు ఎప్పుడు దాని యొక్క శక్తి దాన్ని కోల్పోతుంది అని. The devil knows when he's outgunned. మరి మరి సాతానికి తెలుసు అది ఎప్పుడు దానికి అపజయం ఎప్పుడు వస్తుందో దానికి తెలుసు. You know, there was another time that there was a demon possessed man. He was in the church service. మరి ఇంకొక సంఘటన మనం చూస్తాం. సంఘ ఆరాధనలో మరి సాతాను పట్టినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. And that was in the book of Mark. మార్కు సువార్తలో మనం ఆ సంఘటన మనం చదువుతూ ఉంటాం. And he was quiet during the whole service. But as soon as Jesus stood up to speak, he cried out in a loud voice. అందుకే ఎప్పుడు అతను ఆ యొక్క ప్రసంగం సర్వీస్ అంతా అయిపోయిందాక ఉంటాడు. అయిపోయిన వెంటనే ఏడవటం ప్రారంభిస్తాడు యేసు ప్రభు వైపు. And he cried out to Jesus, "Hey, don't torment us before the time." అయితే ఆయన అంటాడు, మరి మా సమయం ఇంకనూ రాలేదు, నువ్వు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటాడు. He cried out, "I know I have to leave." He cried out, "I know it's time to go, but Jesus, just be easy on me." కాబట్టి ఆయన అంటాడు, అవును ఒకసారి మేము వదిలి ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన సమయం వచ్చింది, కానీ మాకు ఇంకా సమయం రాలేదు, ఎందుకు అప్పుడే మమ్మల్ని ఈ విధంగా భయపెడుతున్నావు అంటాడు. He said in that church service, "Don't cast us out. We're already packing. My wife is zipping up her purse with everything she has." కాబట్టి సైతాన్ అంటా ఉంది, అయ్యా యేసయ్య అప్పుడే మమ్మల్ని తోలివేయొద్దు, మేము సిద్ధపడుతూ ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి, కాబట్టి మమ్మల్ని ఇంకా భయపెట్టొద్దు అని బతిమలాడుతూ ఉంది. Jesus, you can send us out in the desert. That would be wonderful. మరి మమ్మల్ని ఒక ఎడార్లు పంపించు, అక్కడ మేము బతుకుతాము అంటుంది. Better yet, you can let us go into a herd of pigs. That would be okay. లేకపోతే పందుల్లో కూడా పంపించు, పందులోకి పంపించిన మాకు బాగానే ఉంటుంది అని. And all 6,000 demons went into the herd of pigs, and they jumped over the cliff and killed themselves. అయితే 6,000 దెయ్యాలు 60,000 దెయ్యాలు గుంపు అక్కడ ఉన్నటువంటి పందుల గుంపులోకి వెళ్ళడం ద్వారా పందుల గుంపు సముద్రంలోకి దూకి చనిపోయింది. I'm telling you, it's time for the demons
to flee, and it's time to end their rule and reign in people's lives. కాబట్టి ప్రజల యొక్క జీవితాల్లో నుంచి వెళ్ళిపోయేటువంటి సమయం సైతానులకి సంభవిస్తూ ఉన్నది. ఆ సమయం ఆసన్నమయ్యే ఉన్నది. God wants to do extraordinary things with you, Power Pack pastors. మరి మీ శక్తి కలిగిన సేవకులారా, మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. But something has to change. We have to get the Holy Spirit deep inside of us. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనలోకి నింపబడాలి నీలో. And when you give the entrance to the Holy Spirit in your life and you let him work, you're unstoppable. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి రావడానికి నువ్వు అనుమతిస్తావో అప్పుడు నిన్నెవరు కూడా ఆపలేరు. నువ్వు శక్తి ప్రవాహం లాగా నీ పరిచర్య కొనసాగుతుంది. Power Pack pastors, I know something. I know that you have been fighting, some of you have been fighting depression. మరి అయ్యగారులు మీలో కొంతమంది దిగులు చెందుతూ ఉన్నారు. జరుగుతున్న పరిస్థితులను బట్టి దిగులు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. Power Pack pastors, I know some of you are fighting addiction. కొంతమంది శక్తి కలిగిన సేవకులారు మీలో కొంతమంది కూడా కొన్ని అలవాట్లు మానుకోలేకపోయిన స్థితిలో ఉన్నారు. Some of you are fighting just to make it through another day. మీలో కొంతమంది అయ్యో ప్రతిరోజు చాలా కష్టంగా గడుపుతూ ఉన్నారు. I'm telling you, by the fire of the Holy Ghost, your life is turning around this morning. మరి దైవ సంబంధమైన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ జీవితాలు ఈ ఉదయకాల సమయంలో సంపూర్తిగా మార్పు చెందునుగాక. Because power belongs to the Lord. కారణం ఏంటంటే శక్తి దేవుని యొద్ద నుంచి వస్తూ ఉన్నది. I said power belongs to the Lord. శక్తి దేవుని యొద్ద నుంచి వస్తూ ఉన్నది. I'm telling you, pastors, this is your day, this is your time, and this is your hour. మరి ఇదే మరి ఈ రోజు నీది, ఈ సమయం నీది, దేవుడు నీకు అప్పగించి ఉన్నాడు. The Bible said in Ezekiel chapter 2 verse 2, the Spirit entered into me. మరి అందుకే ఎస్కేల్ గ్రంథంలో అంటున్నది, దేవుని యొక్క ఆత్మ నా మీదకి రాగా అని రాయబడింది. And the Spirit spoke to me. మరి దేవుని యొక్క ఆత్మ నాతో ఈ విధంగా చెప్పుచున్నాడు అంటాడు. I'm here to tell you, pastors, it's coming to you right now in Jesus' name. యేసు నామములో ఇదిగో ఈ సమయంలోనే దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడును గాక. If you came in tired this morning, or if you came in sad, or if you came in wore out and defeated, you don't need to feel like that any longer. కాబట్టి నువ్వు ఒకవేళ ఓడిపోయిన స్థితిలో మరి ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఆ స్థితిలో వదిలిపెట్టట్లేదు, కానీ ఆ స్థితికి ముగింపు ఈ రోజే దేవుడు పలకబోతూ ఉన్నాడు. I said because the Holy Spirit's flowing. కారణం ఏంటంటే దైవ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తూ ఉంది కాబట్టి. You will receive power from the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. That same spirit that raised Christ from the dead, it's going to be in you. మరి యేసు ప్రభువారి ద్వారా మరి చనిపోయిన వారిని ఏ విధంగా అయితే లేపాడో అదే శక్తి నీకు సిద్ధంగా ఉన్నది. Power Pack pastor, somebody ought to say, I receive it. మరి మీరు ఈ మాటలు వింటున్న మీరు చెప్పండి, నేను పొందుకొనుచున్నాను ఆ శక్తిని అని. Somebody ought to say, I want the secret power of the Holy Ghost in my life. మరి మీరందరూ కూడా ఈ విధంగా చెప్పండి, మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఆ గొప్ప శక్తి నేను పొందుకొనుచున్నాను అని. Power is just like a magnet. Power drives you. కాబట్టి ఈ శక్తి అనేది అదొక అయస్కాంతం లాగా నిన్ను అత్తుకుంటుంది. ఆ శక్తి నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. Power draws the sick and the hurting and the oppressed. కాబట్టి ఆ శక్తి ప్రతి విధమైన ఆ శక్తి ఎవరైతే బాధల్లో దిగుల్లో ఉన్నారో అడుగుతారో వాళ్ళ దగ్గరకు వస్తుంది అది. I tell you what, if the disciples needed power, I promise you, we need power. మరి యేసు ప్రభు శిష్యులకి ఆ శక్తి అవసరమై ఉన్నదైతే పరిచర్య చేయడానికి ఈరోజు నీకు నాకు ఆ శక్తి ఎంతో అవసరం అయి ఉన్నది. I feel an explosion inside of me, and it's coming to you, Power Pack pastors. మరి నాలో ఆ గొప్ప ఉజ్జీవాన్ని నేను అనుభవిస్తున్నాను. అటువంటి ఉజ్జీవపు ఆత్మ మీలో పుట్టునుగాక. You're going to change some levels. మరి నీ స్థితి స్థాయి మారబోతూ ఉన్నది. There's going to be increase of anointing in your life. మరి నీ జీవితంలో అభిషేకం అనేది
సమృద్ధిగా వచ్చును గాక. You're going to hate sin and you're going to love righteousness. కాబట్టి పాపాన్ని ద్వేషించి మరి పరిశుద్ధతని నువ్వు ప్రేమించదువు గాక. I'm telling you, God is going to use you and you're going to rise up to be mighty men and women of God. కాబట్టి నీవు మరి గొప్ప దేవుని కోసం నిలబడి అనేక యవనస్తులను, పురుషులను, స్త్రీలను సిద్ధపరచుదువు గాక. You know, David and Goliath, you're fixing to take a run at your Goliath. కాబట్టి నువ్వు దావీదు వలె గొలియాతుకు ముందుకి మరి పరిగెత్తుదువు గాక. Did you hear me, Pastor? You're going to take a run at your Goliath. కాబట్టి గొలియాతు అనే నీ సమస్య ఎదురుగా దావీదు పరిగెత్తునట్టుగా నువ్వు పరిగెత్తుదువు గాక. Don't leave your generation burdened down without the power of God. కాబట్టి నీ తరం వారిని ఎవరు కూడా దేవుని శక్తిని చూడకుండా చనిపోవద్దు. చనిపోకుండా ప్రతి ఒక్కరి మీదకి ఆ శక్తి వచ్చినట్లుగా నువ్వు పాటుపడుదువు గాక. Now I can hear some of you pastors. I can hear you. Oh, I'm just one man. మీలో కొంతమంది అనుకోవచ్చు, అయ్యో నేనే ఉంది, నాకు అంత బలం లేదు, అంత శక్తి లేదు, నేను ఒక్క వ్యక్తినే, సాధారణమైన వ్యక్తిని అని అనుకుంటూ ఉన్నారు కొంతమంది. Pastor, what can one man do? కాబట్టి మీరు అనుకోవచ్చు, ఒక్క వ్యక్తి ఏం చేయగలను అని అనుకోవచ్చు మీరు. They can't do nothing if they don't have the power of God. కాబట్టి దేవుని శక్తి నీలో లేకపోయినట్లయితే నువ్వేమి కూడా చెయ్యలేవు. But I got good news for you, preachers. కానీ మరి దైవ సేవకులారా, మీ కొరకు నాకు ఒక దగ్గర ఒక సువార్త ఉంది. I got good news for sons and daughters of God. మరి దేవుని యొక్క కుమార్తెలకు, కుమారులకు ఒక సువార్త ఉంది. సువార్త. You can do all things through Christ. మరి నువ్వు దేవునిలో సమస్తాన్ని చేయగలవు. హల్లెలూయా. Power is coming in your life. మరి దైవక శక్తి నీ జీవితంలోకి వస్తూ ఉన్నది. And I'm going to pray for you now that you receive that. మరి ఆ దైవక శక్తిని మీరు పొందుకోవాలని మీ అందరి కోసం నేను ప్రార్థించబోతూ ఉన్నాను. Solomon, I'm looking for a large screen of all the pastors. Is it possible? Yes. Yes, hallelujah, Jesus. Amen. You see, Pastors, would you slip up your hands? మీ చేతులు ఈ విధంగా చాపండి. Holy Spirit, move in a mighty, powerful way. ఈ సమయంలో మీ మీదకి బలమైన శక్తి వచ్చును గాక. India, Pakistan, Africa, we need the power of God and the Holy Ghost. భారతదేశానికి, పాకిస్తాన్కి, ఆఫ్రికా దేశానికి దేవుని యొక్క దైవ శక్తి దిగి వచ్చును గాక. I pray for each one of you Power Pack pastors that this will set a new day in your life. మరి శక్తి కలిగిన సేవకులారా, మీ అందరి కోసమే ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఇదే నూతన ప్రారంభం అవునుగాక నీ జీవితంలో. Holy Spirit, come. పరిశుద్ధాత్మ దేవా రండి. Holy Spirit, fall. పరిశుద్ధాత్మ దేవా మా మీదకి రండి. Holy Spirit, move. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని కదిలించండి. Use me for your glory. నీ యొక్క మహిమ కొరకు నన్ను వాడుకోండి దేవా. Give me the power. మరి మీ శక్తితో నింపండి. Do incredible things in my life. మా జీవితంలో, పరిచర్యలో అద్భుత కార్యాలను జరిగించండి దేవా. Father, I pray for power over my brothers and sisters all over the world. తండ్రి నాయన, మరి మా సహోదరులు, సహోదరిమణుల కోసమే ప్రార్థిస్తున్నాం నాయన. మీ అద్భుతమైన దైవిక శక్తి వారి మీదకి వచ్చును గాక. May they never ever be the same after this day. నాయన, ఈ రోజు ఈ ప్రార్థన తర్వాత వాళ్ళు ఇంతకు ముందు వారు కాకుండా పూర్తిగా మార్పు చెందిన వారుగా ఉందురు గాక. In Jesus' mighty name. Amen and amen. శక్తి కలిగిన నామములో. ఆమేన్. Amen. Amen. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Thank you so much, Pastor. Thank you so much. Great anointing. Solomon, thank you for having me. I love you, folks. Woo. Thank you so much. Praise the Lord. Hallelujah. See you soon. సో మీ అందరితో ఉంటే చాలా సంతోషకరం. మరి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం.
మళ్ళా దేవుని చిత్తం అయితే మరొకసారి మనం ఈ విధంగా కలుసుకుందాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి పాస్టర్ ఫెరల్ ని వి అప్రిషియేట్ యూ పాస్టర్ ఫర్ యువర్ బర్డన్, ఫర్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Love you. Amen. Praise God. Hallelujah. ఓకే, పాస్టర్ ఇజ్రాయెల్ గారు ముగింపు ప్రార్థన చేయండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. విన్న సందేశం కోసం, ఇప్పుడు దాకా విన్న మెసేజ్ కోసం ముగింపు ప్రార్థన చేయండి. చేయండి సార్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసులను నిలవబెట్టి ఆత్మలో బలహీనలం అయిపోతుండగా దినదినం ప్రభా నాయన డాక్టర్ ఫెరల్ గారిని మీరు బలపరిచి మమ్మల్ని పరిశుద్ధ ఆత్మ శక్తిని ప్రభా నాయన పంపించుటకు చేసిన రికమెండేషన్ బట్టి వందనాలు. మీ దాసులను బట్టి వందనాలు. మీ దాసులు ఆశించిన విధముగా, మేము కోరుకున్న విధముగా ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ప్రభా నాయన మమ్ మినిస్ట్రీలో ప్రభా ఇదిగో తండ్రి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించగలిగిన శక్తిని, స్వస్థపరచగలిగిన శక్తిని, దురాత్మలను, అంధకార చీకటి శక్తులను వెళ్ళగొట్టగలిగిన శక్తిని ప్రభా నాయన మేము 2 పాళ్ళ ఆత్మతో నింపుకొని అయినా మేము బ్రతికున్నంత కాలం భూమి మీద ప్రభా మీకు సాక్షులుగాను, మమ్ మినిస్ట్రీకి నమ్మకమైన సాక్షులుగాను బ్రతుకుటకు సహాయం చేసి నడిపించండి. మా తదుపరి ప్రభా ఈ సేవను మేమున్న ప్రాంతంలో కొనసాగించుటకు కృపను చూపించి, శక్తినిచ్చి, బలపరిచి నడిపించండి. మమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేయండి ప్రభా. ఇదిగో తండ్రి మీ దాసులు అయినా రెవరెండ్ డాక్టర్ ప్రభా నక్క సాల్మనయ్య గారు ప్రభా నాయన ముందుండి నడిపిస్తుండిన విధానాన్ని బట్టి వందనాలు. మీ దాసులను బలమైన ఆత్మతో నింపి ఆయన కుటుంబాన్ని కాపాడి కనికరించి మా మినిస్ట్రీలో ఉండిన దైవదాసులు అందరి మీద నీ ఆత్మ నుంచి బలపరిచి 2 పాళ్ళ ఆత్మతో నింపుకొని మేము సంవత్సరం వెంబడి సంవత్సరం అద్భుతమైన పరిచర్య చేయుటకు, దాని వలన గుడ్ రిజల్ట్ రావడానికి సహాయం చేసి నడిపించమని, మాలో ఉన్న ప్రతి పేదరికాన్ని తీసివేసి, దరిద్రతను తీసివేసి, అపవిత్రతను తీసివేసి నడిపించి కాపాడి కనికరించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రసన్నత, పరిశుద్ధాత్మనికి అన్యైన సహవాసం, ప్రార్థించిన సేవకులకి ప్రభా, వాక్యం బోధించిన సేవకులను ప్రభా, జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి సేవకులకు, సేవకురాలకి తోడుగా ఉండి నడిపించి కాపాడి వర్ధిల్ల చేసి భద్రపరచును గాక. ఆమేన్. 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 అయ్యగారు May God వందనాలు bless you అయ్యగారు. all and bless you and keep you safe సల్మాన్ గారు and secure సల్మాన్ గారు till we టుడే meet మా